నాకు తెలుసు. నాకైతే తెలుసు బ్రో, ఎవరైనా బయటకు వస్తేనే కదా తెలిసేది. అలా కాదన్నా, ఇప్పుడు అప్డేట్స్ ఉంటాయి కదా. ఓకే, నాకు బేసిక్గా నా ఫేవరెట్ అంటే ఎవరు లేరండి. ఆ మూమెంట్లో ఆ ఊపులో ఎవరు వస్తే వాళ్ళు. అండ్ ప్రజెంట్ ఉన్న దాంట్లో నేను అనుకుంది రోహిణి గారు అనుకున్నా, మేడం గారు బయటకు వచ్చేసారు. నెక్స్ట్ ఊళ్ళో ఉంటే మా గౌతమ్ గారు. ఓకే, ఆబ్వియస్లీ వాడిని ఫస్ట్ నుండి చూస్తున్నా కాబట్టి వాడికి మీ ఫ్రెండ్ అని చెప్తున్నారా, బాగా ఆడుతున్నాను చెప్తున్నారా? నేను అదేగా చెబుతున్నా, ఫస్ట్ నుండి చూస్తున్నా కాబట్టి వాడి ఆట నాకు తెలుసు, వాడు ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. అండ్ ఇంకోటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళింది ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ దాకా ఉన్న నలుగురు వాళ్ళ యొక్క డ్రీమ్స్ రిసీవ్ చేశారు. నేను మా అమ్మ రావాలనుకున్నా వచ్చేసింది. రోహిణి గారు కెప్టెన్ ఇది అవ్వాలన్నారు, మెగా చీఫ్ అయ్యారు. అవినాష్ అన్న టాప్ 5కి వెళ్ళాలన్నారు, అన్న వెళ్ళిపోయాడు. మన గౌతమ్ గారు విన్నర్ అవ్వాలనుకుంటున్నాడు. చూద్దాం, జనాల చేతుల్లో ఉంది, వాళ్ళు విన్నర్ చేస్తే హ్యాపీ. అన్న మీరు హౌస్లో ఉన్నారు కదా, ఇప్పుడు గౌతమ్ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి మీకు తెలిసినంతవరకు? బేసిక్గా నేను చెప్పడం ఏం లేదు, ప్లస్లు మైనస్. జనాలకు అది ఎలా కనబడిందో అది వాళ్ళ దృష్టిలో. నా దృష్టిలో ప్లస్లు మైనస్లు అంటే నాకంతే అంత వేరీజ్ చేసి చూసి అంతేం కనపాల. రోహిణి గారి గేమ్ ఎలా అనిపించింది? మన గౌతమ్ గారు కూడా బాగా ఆడారు, పోటీ ఇచ్చారు. నిన్న ప్రేరణ గారు ఇంకోటి చూస్తున్నా, ఈ వారం నేను ఎలిమినేట్ అయిన తర్వాత వారం గేమ్స్ నేను చూడలేదు. ఓపెన్ గా చూస్తున్నా, నేను చూడలేదండి. ఓకే, నాకు వేరే వర్క్స్ లో నేను చిన్న మన శ్రీశైలం వెళ్ళి వచ్చి వాటిలో ఏదో నడిచిపోయింది. నాకు బేసిక్ గా నేనున్నప్పుడు ఆట గురించి అడగండి చెప్తాను. అంటే ఇప్పుడు టాప్ 5 ఫ్యూచర్ గురించి కూడా నాకు తెలియదు. నేనున్నప్పుడు ఆట, నేనేం ఆడాననే ఆట క్వశ్చన్ అడగండి చెప్తాను. ఓకే, అవినాష్ గురించి చెప్పండి. అవినాష్కి నేను చెప్పాను అన్న గురించి ఏంటబ్బా, ఆడిన ఆట గురించి అడగని చెప్తా. ఓకే అన్న, మీరు ఉన్నప్పుడు మీ మమ్మీ రావాలనుకున్నారు, వచ్చారు. మీరు వెళ్లే ముందు నేను ఇస్తే ఖచ్చితంగా టాప్ 1లో ఉండడానికి ట్రై చేస్తాను అన్నారు. బట్ మీరు బయట అయితే ఫస్ట్ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బాగా ఆడారని ఒక నేమ్ అయితే సంపాదించుకున్నారు. అది 100% అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మీరు బయటకు వచ్చాక మీ ఎపిసోడ్లు మీరు చూసుకుంటే, అరే నేను ఆడిన కూడా కొన్ని నన్ను మిస్ అయ్యి కరెక్ట్గా నన్ను చూపించలేదని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎపిసోడ్ నేను చూడలేదు, ఓపెన్గా చెప్తున్నా. నేను బయటకు వచ్చి నాకు చూసింది 2 ఒకటి మా అమ్మ ఇంట్లోకి వచ్చిన ఎపిసోడ్, రెండోది మన రోహిణి గారు మెగా చీఫ్ అయిన ఎపిసోడ్. ఈ 2 ఎపిసోడ్లు వాంటెడ్గా నేను చూశాను. అందరూ చాలామంది బస్తా టాస్క్ నువ్వు బాగా ఆడావని చెప్పారు, కానీ ఆ ఎపిసోడ్ కూడా నేను ఇంకా చూడాల. అది చూస్తేనే నాకు ఏముంటి ఏంటనేది తెలిసింది. ఇప్పుడు కూడా నేను చెప్పే ప్రతి మాట నేను హౌస్లో చూసి ఆడి దాన్ని బట్టే చదువుతున్నా, కానీ బయట నేను ఫుల్ ఎపిసోడ్ అయితే చూడాల. కానీ బ్రదర్ మీరు మీ 100% ఇచ్చారని అయితే అర్థమైంది. బట్ మీరు కొంచెం ఎమోషనల్గా అనిపించింది, ఎక్కడో కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని చెప్పే కదా. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కాదు, ఎప్పుడైతే పేరెంట్స్ రారన్న వీక్ సీరియస్లీ నేను ఎందుకంత ఎమోషనల్ అయినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. బేసిక్ ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్. మనం గట్టిగా ఏదైనా అనుకున్నాం అనుకోండి, అది జరగాలి అని చెప్పి ఉంటుంది. అది జరగకపోతే ఫీల్ అయిపోతాం. సీరియస్లీ నేను చాలా ఫీల్ అయ్యాను. నేను మనిషినే కదండి అందరిలాగా, అరే నేను అనుకున్నది జరగట్లేదు అని బాధపడ్డాను. కాకపోతే నా ఉద్దేశంలో ఏంటంటే బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ పీక్స్లో ఉన్నా కానీ ఏంటది మన ఆలోచన సరిగ్గా ఉండదు, ఎమోషన్స్ తగ్గిపోయినా ఆలోచన సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటుందో మనం ఏం ఆలోచిస్తామో ఏం మాట్లాడతామో క్లారిటీగా ఉంటుంది. ఆ వీక్ సీరియస్లీ నా ఎమోషన్స్ నా కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయింది. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నారు కదా ఈ సీజన్. ఇంకేం ప్లాన్ చేస్తున్నాడు పెద్ద అయినా, రాకపోతే అరే నేను వచ్చిన దానికి మెయిన్ పర్పస్ నేను మిస్ అయిపోతానని తెలియకుండా లోపల చాలా బాధ కలిగింది. ఓపెన్గా చెప్తున్నాను. మీరు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ